ఈ దృష్టిలో రివ్యూవర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏం పెద్ద అభిప్రాయం లేదు నాకు యాక్చువల్లీ. టు బి వెరీ ఆనెస్ట్, అంటే ఒకప్పుడు చాలా సీరియస్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి ఓపెన్ చేసి రివ్యూలు అవి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ మాక్సిమం థియేటర్లో ఆడే సినిమాలు అన్నిటికీ బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే రివ్యూలు, ఈ మంచి రివ్యూలు ఇచ్చే సినిమాలు ఏమో ఆడియన్స్ కనిపించట్లేదు. సో ఏంటి అంటే ఎక్కడున్నాం అన్నది క్లారిటీ లేనప్పుడు ఇంక నాకు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనిపించలే. అండ్ ఆల్సో అది ఒక రేస్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను సినిమా తీసా, సంవత్సరం పాటు కష్టపడి ఒక సినిమా తీసా. నువ్వు పొద్దున్న 8:30కి షో చూస్తున్నావు, ఓకేనా? 11 వరకు షో అవుద్ది. దాబా ఊరుక్కుంటే ఇంటికి వెళ్తున్నావు, బైక్ కారు వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి గబగబా కెమెరాలు సెటప్ చేసుకొని నా సినిమా గురించి ఒక గంట సేపు కూడా ఆలోచించకుండా రివ్యూ ఇచ్చేస్తున్నావు. ఎందుకు? ఫాస్ట్గా ఇవ్వాలి. ఇంకోటి ఇచ్చేస్తే వాడికి వ్యూస్ ఎక్కువ వెళ్ళిపోతాయి, లైక్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి అని చెప్పేసి దబ ఆ రేస్లో ఉన్నారు. ఇంకా రేస్లో ఉన్నప్పుడు క్వాలిటీ ఎలా వస్తుంది? నేను 4 రోజుల్లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో నువ్వు గంటలో రివ్యూ ఇస్తే అలానే ఉంటుంది. సో ఇట్ ఈస్ గాన్ టు దట్ పాయింట్ నౌ వేర్ దెర్ ఇస్ నో. ఒకప్పుడు వచ్చేవి రివ్యూస్, చాలా మంచి రివ్యూస్, అంటే నిజంగా ఒక విశ్లేషకులు నా సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారా అని వినే ఇంట్రెస్ట్ ఉండేది మాకు. ఇప్పుడు ఇట్స్ బికమ్ అ రేస్. అంటే ఒకరిని గట్టిగా తప్పుగా మాట్లాడి తిడితే వ్యూస్ వస్తాయని తెలుసుకొని ఒక అన్ఈవెన్ లాంగ్వేజ్ వాడడం, అన్వాంటెడ్గా పీపుల్ని హర్ట్ చేసే భాష వాడడం, ఇవన్నీ చేస్తున్నారు. అది ఇట్స్ బికమ్ సమ్ వెరీ అన్వాంటెడ్ థింగ్ అయిపోవడం వల్ల పెద్దగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆల్సో వీఆర్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ఆల్ దట్. మేము చూడట్లేదు.